ఏదైతే ఉందో మరి దాని నుంచి 1625 అడుగులు అంటే ఏదైతే ఫ్లో అంటే ఫ్లడ్ వాటర్ ఫ్లో అవుతున్నటువంటి సమయంలోనే ఆ స్టాప్ లాక్ గేట్ని నిర్మాణం చేసుకోవడం ద్వారా కొంతమేర ఆ నీటిని నిల్వ చేసుకోవడంతో కొంత పంటల్ని కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఇంజనీరింగ్ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి స్టాప్ లాక్ గేట్స్ కూడా మరి సమయానికి పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో జిందాల్కి 3 గేట్స్, అదేవిధంగా హిందుస్థాన్కి 1 గేటు, ఏదైతే నారాయణ ఇంజనీరింగ్కి 1 గేటు, ఇట్లా 5 గేట్లు. అవి కూడా మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గేటు 60x20 అడుగులు ఉంది. 60x20 అడుగుల గేట్ని ఒకేసారి మనం ఇప్పుడు ఫ్లడ్ వాటర్ ఫ్లో అవుతున్నటువంటి సమయంలో అమర్చలేం కాబట్టి ఆ 60x20ని 60x4 చొప్పున ఒక 5 గేట్లుగా డివైడ్ చేసి దాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన. రేపు ఉదయం కల్లా జిందాల్కి సంబంధించినటువంటి గేట్స్ 3 కూడా రెడీ అవుతూ ఉన్నాయి. అంచేత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు రివ్యూ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే వర్క్స్ ప్రారంభించి ఏదైతే ఈ కౌంటర్గా ఉన్నటువంటి ఆ యొక్క వర్క్ని కూడా స్టార్ట్ చేసుకుని రేపు ఉదయం వల్ల ఆ గేట్స్ని ఇన్ టైంలో దాన్ని అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేసి అట్లీస్ట్ ఒక 2-3 డేస్లో ఫస్ట్ 3 గేట్లను ఏర్పాటు చేసుకుని తర్వాత 1 by 1 ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ వాటర్ స్టోరేజ్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన. భవిష్యత్తులో కూడా ఈ ఆగస్టు 15 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కూడా ఫోర్కాస్ట్ కూడా కొద్దిగా రెయిన్స్ పడతాయనేటువంటిది ఉంది కాబట్టి మనం ఈ యొక్క స్టాప్ లాక్ గేట్స్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎంత ఎర్లీగా ఎంత ఆ వాటర్ను కూడా మనం స్టోర్ చేసుకుని కొంత రైతాంగానికి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన. అందుకు ఏదైతే ఈ యొక్క తుంగభద్ర బోర్డుకు సంబంధించి ఏదైతే కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి సహకారం ఆల్రౌండ్ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతోంది. సో దీనికి బాధ్యులు అని అంటే ఏదైతే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఏదైతే 1949లో నిర్మాణం స్టార్ట్ అయ్యి 53 అంటే దగ్గర 70 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి పరిస్థితి. చేత ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఏదైతే నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టాన్ని ఎట్లా నివారించాలనేది మా ఫస్ట్ ఫోకస్. దాని ద్వారా ఆ వాటర్ని ఎట్లా రిజర్వ్ చేసుకుని క్రింద ఉన్నటువంటి ఆ యొక్క రాయలసీమ కానీ తెలంగాణ కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కర్ణాటకకు కావాల్సినటువంటి వాటర్ని ఎట్లా సేవ్ చేయాలనేటువంటిదే ద ఫస్ట్ ప్రయారిటీగా పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే భవిష్యత్తులో ఎట్లయితే ఈ 19వ గేటు ఏదైతే నష్టపోయిందో అటువంటిది పరిస్థితి మిగిలిన గేట్లకి రాకుండా ఎట్లా దీన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన సిడబ్ల్యూసి అదేవిధంగా తుంగభద్ర బోర్డు అదేవిధంగా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కలిపి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో కలిపి భవిష్యత్తులో ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు భద్రతకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది 1 by 1 అక్కడ మీద తీసుకోవడం జరుగుతుంది. ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టు ఈ యొక్క కర్ణాటక రాష్ట్రానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు అదేవిధంగా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అత్యంత వరప్రసాదిని ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు. ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 19వ గేటు మరి యొక్క కొట్టుకుపోయినటువంటి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి జలవనరుల శాఖ మంత్రిగా మాతో అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో సుపరిచితులై ఈ ప్రాజెక్టు మీద అవగాహన కలిగినటువంటి మంత్రిగా పయ్యావుల కేశవ్ గారు అదేవిధంగా జలవనరుల శాఖ సెక్రటరీ ఈఎన్సీ ఇంటి అధికారులందరితోటి కూడా ఆయన రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకుని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా పర్టికులర్గా ఎవరైతే కన్నం నాయుడు గారు ఏదైతే ఈ యొక్క గేట్ల తయారీలో కానీ ఈ యొక్క డ్యామ్స్ సేఫ్టీలో కానీ అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నం నాయుడు గారిని కూడా వెంటనే ఈ
ఈ యొక్క ప్రాజెక్టుకి పంపించేటువంటి విషయంలో కానీ ఆ కన్నం నాయుడు గారి నేతృత్వంలో పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఆ డిజైన్స్ సిఈ ఎస్సీ ఈ యొక్క బృందాన్ని కూడా మరి పంపించి వెంటనే ఏదైతే లాస్ అవుతున్నటువంటి వాటర్ అంటే ఏదైతే మనకి 1333 అడుగుల ఫుల్ కెపాసిటీ ఉంటే 105 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి 19వ గేటు కొట్టుకుపోవడంతో మరి దగ్గర మళ్ళీ తిరిగి ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా గేట్ను అమర్చలేము కాబట్టి దాని ప్లేస్లో ఏదైతే స్టాప్ లాక్